హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దేవర ఫిఫ్త్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో దేవర సిక్స్త్ డే కలెక్షన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండబోతుంది, సో దేవర సిక్స్త్ డే కలెక్షన్స్ ఓపెనింగ్స్ ఏ విధంగా ఉన్నాయో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే దేవర ఫిఫ్త్ డే కలెక్షన్స్ అయితే 15 crores అయితే వచ్చాయని చెప్పవచ్చు. 15 to 16 crores అయితే వచ్చాయని చెప్పవచ్చు వరల్డ్ వైడ్ గ్రాస్. సో దీంతో దేవర ఇప్పటి వరకు 350 గ్రాస్ అయితే కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ 350 సింహాసనంపై కూర్చున్నాడని చెప్పుకోవచ్చు. ఇది RRR తర్వాత చాలా తక్కువ అమౌంట్ అని చెప్పుకున్నా, కానీ సాలిడ్గా పర్లేదు అని చెప్పవచ్చు. ఈ ర్యాంపేజ్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఈరోజు 2వ తారీఖు అనమాట. సో ఈరోజు 2వ తారీఖు. సో ఈరోజు హాలిడే చాలా మందికి ఉండబోతుంది అనమాట. సో ఈరోజు నుంచి దసరా హాలిడేస్ కూడా ఇచ్చారు. సో ఇప్పటి నుంచి దసరా 12వ తారీఖు వరకు కొత్త ర్యాంప్ ఆడిస్తుంది అనమాట. సో దాంతో ఇంకో 150 crores ఈజీగా కొల్లగొడుతుంది. సో ఫైనల్గా దేవర 150 crores కొల్లగొడితే 500 సింహాసనంపై కూర్చుంటాడనమాట. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో డ్రాప్స్ అనేది రోజు తగ్గిపోతుంది. ఫస్ట్ డే 172 వచ్చాయి, సెకండ్ డే 71 వచ్చాయి, సో థర్డ్ డే 61 వచ్చాయి అనమాట. ఫోర్త్ డే 30 crores వచ్చాయి, సో ఫిఫ్త్ డే 15 crores వచ్చాయి. ఈరోజు 25 crores అయితే రాబోతుంది. సో ఎగ్జాక్ట్గా 375 అవుతుంది అనమాట. సో ఈ రోజు నుంచి ర్యాంపేజ్ ఆడబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ ఈ రోజు నుంచి సినిమా ఒక వేలో వెళ్తుంది. ఎందుకంటే దసరా హాలిడేస్ కూడా వచ్చాయని చెప్పొచ్చు. లాంగ్ హాలిడేస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ లాంగ్ హాలిడేస్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన మేనరిజాన్ని, తన మాస్ని చూపించి 500 crores సింహాసనంపై గట్టిగా కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.